ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఈ 2 నెలల కాలంలో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిదే, దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికుల్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రంలో 6,50,000 మంది ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేక మరి ఎంతోమంది ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీవన భృతి కల్పించే విధంగా బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఇవాళ ఆటోల్లో మేము అసెంబ్లీకి బయలుదేరుతా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికుల కోసము 6,50,000 ఆటో కార్మికులకి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అందరం కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీకి అందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలను కలిసి అసెంబ్లీకి పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వచ్చే బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా ఈ ఆటో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ చనిపోయిన 21 మంది ఆటో కుటుంబాలందరికీ కూడా ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.